చికెన్ వింగ్స్ చేస్తున్నాం. దానికోసం చికెన్ జాయింట్ తీసుకున్నాం మనం. ఇలా వింగ్స్ మనకి 2 వస్తాయి కదా, జాయింట్ అలాగే ఉంది. ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాం, లైట్గా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. డ్రై కోట్ చేస్తున్నాం మనం. సో ఇలా ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా బ్రౌన్గా అవ్వాలి. సో ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఒక సైడ్ వేగుతున్నప్పుడు కొంచెం వేగాక రెండో వైపు తిప్పుకోవాలి. మంచి క్రిస్పీగా అవుతుంది పైన లేయర్. మీరు ఎప్పుడైనా బ్రెస్ట్ పీస్ తెచ్చుకొని స్లైసెస్ లాగా కట్ చేసి, ఇప్పుడు నేను చేశాను కదా డ్రై కోట్, కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి, మైదా పిండి, కార్న్ఫ్లవర్ అంత ఇట్లా డ్రైగా చేసేసి డీప్ ఫ్రై చేస్తే చిప్స్ లాగా కరకరలాడతాయి. అది ఎప్పుడైనా ట్రై చేస్తారా? లేదా నేను చేసి చూపించిన అయితే మా మెయిల్ ఐడి రాసుకొని నేను మెయిల్ పంపించండి. తప్పకుండా చికెన్ మనం చిప్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంకొక స్టైల్లో చేశాను, ఇది ఇంకొక స్టైల్లో చేసి చూపిస్తాను అనమాట. సో రెండో వైపు కూడా తిప్పాను కదా, ఇవి ఫ్రై అయ్యే లోపల చిన్న ప్రాసెస్ ఉంది, చేసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెల్లుల్లి, బెల్లం పొడి, కొంచెం షుగర్ లేదా బ్రౌన్ షుగర్ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం పొడిని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా వేసుకోండి. ఇది గార్లిక్ పౌడర్ కొంచెం, ఆనియన్ పౌడర్ కొంచెం, కారం, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, లైట్ సోయా సాస్, వెనిగర్, టమాటో కెచప్. ఇంతసేపు స్పూన్ ఎందుకు తీయడం అని అన్నీ వేసాను, బట్ ఖచ్చితంగా స్పూన్ కావాల్సిందే. సో వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇందులో మటుకు ఉప్పు వేయద్దు. అరోమాటిక్ పౌడర్లో బోలెడంత ఉప్పు ఉంటుంది, అది కాకుండా లైట్ సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది. సో పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా పేస్ట్ అవ్వాలి. అలాగే ఇక్కడ చికెన్ వింగ్స్ కూడా చూడండి క్రిస్పీగా అయ్యాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడే క్రిస్పీ అయిపోవాలి మనకి. ఇక్కడేమో సాస్ రెడీగా ఉంది, చేసేసాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని జస్ట్ నేను ఫ్రై అయిన చికెన్ అంతా ప్లేట్లోకి తీసేసుకుంటాను. మనకి ఇక్కడ ఏవైతే అవసరం ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ ఉంచేసి మిగతావన్నీ క్లీన్ చేసేసుకుంటాను. అన్నీ సూపర్ క్లీన్ అయిపోయాయి కదా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ నేను క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్నాను. ఆయిల్ అవసరం లేదు, డైరెక్ట్గా ప్యాన్లో వేసాను. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చాలా ఈజీ స్వప్న. కాకపోతే ఇందులో ఉండే సాసెస్, పౌడర్స్ మన ఇంట్లో ఉండవు కదా అంటే తెచ్చుకోవచ్చు. మనం ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 6 months 1 year అలా ఉంటుంది. అండ్ ఇందులో మనం వేసిన ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఉంటుంది కదా, ఒకసారి ప్యాక్ ఓపెన్ చేస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొంచెం ఉండలుగా అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అది పాడైపోయిందేమో అని మీరు పడేయకండి. ఒకసారి బయటికి తీసిన తర్వాత ఇలా మిక్సీలో వేసి అన్ని సాసెస్ మిక్స్ చేస్తే మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి సాసెస్ అన్నీ తెచ్చుకుంటే ఇలాంటి వంటకాలు హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. అయితే నేనైతే పిల్లలకి రెగ్యులర్గా వారానికి 2-3 రోజులు చేసి పెట్టండి అని చెప్పాను. ఎప్పుడైనా సరే వన్స్ ఇన్ వైల్, మంత్కి ఒకసారి, 2 monthsకి ఒకసారి, 2 times అట్లా చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెము క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న సాస్ ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. మరీ థిక్ ఉంది. ఇలా కొంచెం వాటర్ మిక్స్ చేసి సో ఇందులో వేసేయాలి.
సాస్ని మంచిగా కుక్ చేయాలి. ఇలా ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచి ఉడుకుతుంది కదా, ఇలా లిక్విడ్గా ఉంటేనే ఈ సాస్ అంతా పీసెస్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట. మంచిగా మిక్స్ చేయడమే. మొత్తం చూడండి పీసెస్కి బాగా పట్టుకోవాలి, మంచి కోట్ అయిపోతుంది అనమాట. ఎంత బాగుంటుందో చూస్తుంటేనే అర్థమైపోతుంది. వావ్ అంటారు పిల్లలైతే, అమ్మ సూపర్ ఉన్నాయమ్మ అంటారు. ఇందులో మనం పెద్దగా కష్టపడేది కూడా ఏం లేదు, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసేయచ్చు. కాకపోతే నేను షో కాబట్టి ఓన్లీ 6 పీసెస్ చేశాను. ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని మనిషికి ఒక 4 పీసెస్ వచ్చేలాగా చేస్తే కనుక బాగుంటుంది, అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సింపుల్ కదా. నేను ఫస్ట్ డీప్ ఫ్రై చేసేసాను కదండి, చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా. అలా మీరు మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు చేసేసుకోండి. పిల్లలు 4 o'clock స్కూల్ నుండి వచ్చేసరికైనా, లేదా సండే రోజు మీరు ఎప్పుడైనా సరే వీకెండ్స్ చేయాలి అనుకుంటే ఫ్రై చేసి పెట్టేసుకొని కొంచెం రిలాక్స్ అయిపోండి. కరెక్ట్గా ఎప్పుడు తినాలనుకుంటున్నారో ఒక జ్యూసో, టీయో, కాఫీయో, ఏమైనా డ్రింక్స్తో అయినా తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఆ టైంకి ఇలా సాస్ రెడీ చేసి వేసేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. సో ఇప్పుడు పైనుండి కొంచెం గార్నిష్కి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, లేదా రోస్ట్ చేసుకున్న నువ్వులైనా వేసుకోవచ్చు. సో హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఒక మంచి మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ స్టార్టర్ అనమాట. స్టిర్ ఫ్రై చికెన్ వింగ్స్ తయారీ విధానం. ముందుగా చికెన్ ముక్కల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లి, బెల్లం పొడి, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, కారం, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, మిక్సీ డ్రై హర్బ్స్, లైట్ సోయా సాస్, వెనిగర్, టమాటో కెచప్ వేసి మిక్సీ పట్టుకొని కొద్దిగా నీళ్లు పోసి తర్వాత వేడి ప్యాన్ లో ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి లైట్ గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ లో కొద్దిగా నీళ్లు కలిపి ప్యాన్ లో వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ ని కూడా వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే స్టిర్ ఫ్రై చికెన్ వింగ్స్ రెడీ అవుతాయి.